24 కి స్వాగతం. నెల్లూరు జిల్లా రాపూర్లోని ఎంపీడీఓ కార్యాలయంలో బదిలీపై చిత్తూరు జిల్లా కనిగిరి మండలంకు వెళ్తున్న ఎంపీడీఓ గంగయ్యకు టీడీపీ నాయకులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది మాట్లాడుతూ తక్కువ కాలంలో అందరికి ఆదర అభిమానాలను ఎంపీడీఓ సంపాదించుకున్నారని, ఆయనకు తన వృత్తి పట్ల గౌరవం, మక్కువ ఎక్కువని, సమయ పాలన చేయడం, అందరినీ కలుపుకుని పనిచేసుకునే నేర్పు ఇవన్నీ ఆయన ఆదర అభిమానాలకు కారణమని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఎంపీడీఓ గంగయ్య మాట్లాడుతూ రాపూరు మండలంలో పనిచేసేందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఎలక్షన్ సమయంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలను తెలిపారు. ఎప్పటికప్పుడు పనిచేస్తారు. ముఖ్యంగా పెన్షన్ పంపిణీలో వాలంటీర్లు పంపిణీ చేసే క్రమంలో 4-5 రోజులు మనం ఇబ్బంది పడేవాం. ఎప్పుడు ఎన్నుకుంటారు మనం ఎన్నుకున్నప్పుడు ఏమవుతుంది, జిల్లా అధికారులందరూ కూడా ఏం చేస్తాడో, ఏ విధంగా ఎందుకు పంపిణీ చేయలే, ఒక వాలంటీర్లు 10-20 ఉంటాయి, ఎందుకు చేయించలేకున్నాం అని అంటే మనము సమాచారం చేరవేసే వాళ్ళనే కానీ పని చేయాల్సింది కింది స్థాయి సిబ్బంది చేయాలి. మరి ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత సచివాలయ సిబ్బంది పూర్తి స్థాయిలో ఎవరు సంబంధిత అధికారులు వారికి చేరవేయడము, వారి ద్వారా మళ్ళా ఫాలోఅప్ చేసి పరిష్కరింపజేయడము. ఎప్పుడైతే ఒక సమస్య పరిష్కరించిందనుకో మనం ఎక్కడున్నా వాటికి అవసరం లేదు. కోర్టునాయుడు గారు ఎంపీడీఓ గారిని సన్మానం, మన కాజా గారు ఎంపీడీఓ గారిని సన్మానం, సహా మన రాపూరు జనసేన పార్టీ బాక్స్ తో సన్మానిస్తున్నారు. మన జెడ్పీటీసీ తర్వాత మన పంచాయతీ కార్యదర్శులు, మండల కార్యాలయ సిబ్బంది, మన ఏఎస్ఓ గారు